ప్రకటన గ్రంథ పుస్తకంలోని కన్క్లూషన్ సిరీస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమానికి కూడా బ్రదర్ ఎండి జగన్ వచ్చి ఉన్నారు. బ్రదర్ జగన్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. రెవల్యూషన్ చాప్టర్ 20 కన్క్లూషన్లో దాదాపు మనం ఫైనల్ స్టేజ్కి వచ్చాం. ఈ రెవల్యూషన్ చాప్టర్ 20 మనం ప్రారంభించినప్పుడు చాలా డీటెయిల్స్ ఇందులో రాయబడి ఉన్నాయి. ప్రేక్షకులకు మనం సిద్ధంగా ఈ రెవల్యూషన్ చాప్టర్ 20ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా చదవాలి? ఇప్పుడు ఈ 20వ అధ్యాయంలో వచ్చి 4 ముఖ్యమైన విషయాలున్నాయి. 20వ అధ్యాయం చదివే వారికి మనం చెప్తున్నాం. ఒకటి, 1000 ఏండ్లు సాతాను బంధకములో ఉండే సంఘటన ఒకటి ఉంది. 1000 years బంధింపబడి ఆ తర్వాత యేసయ్య 1000 ఏండ్ల పరిపాలన జరుగుతుంది. మూడవది, ఆ తర్వాత సాతాను కొంతకాలము విడుదల చేయబడాలి. 7వ వాక్యంలో ఉంటుంది. ఆ తర్వాత న్యాయ తీర్పు, జడ్జిమెంట్. ఈ 4ంటిని గురించి ఈ యొక్క 20 అధ్యాయంలో ఒకే చాప్టర్లో ఉంటుంది. ఈ ఒక్క చాప్టర్ యొక్క కాలఘట్టం మాత్రమే నాకు తెలిసి కనీసము 1000 సంవత్సరాలు, మాక్సిమం 2000 సంవత్సరాలుగా ఉండొచ్చు. నాకు తెలీదు, కాని కనీసం 1000 సంవత్సరాలని తెలుసు. ఎలా చెప్తున్నానంటే వాక్యంలో ఉంది. ఎలా అని అడిగితే కొంతకాలము తాను విడుదల చేయబడాలని ఉంది కదా, ఆ కొంచెము కాలం ఎంత అనేది మనకి తెలీదు. దేవుని చేతిలో ఉంది అది. ఇప్పుడు కొంచెము కాలమైన తర్వాత మీరిక నన్ను చూడరు, మరి కొంచెము కాలం నాకు నన్ను చూసేదారని యేసు చెప్పారు. ఆ కొంచెము కాలం 2000 సంవత్సరాలైంది. అదేవిధంగా ప్రకటన 17వ అధ్యాయంలో కొంచెము కాలం అది వేచి ఉండవలనని ఉంది. ఆ కొంచెము ఎంతకాలమంటే దాదాపు 1260 సంవత్సరాలు. సో ఈ కొంచెము కాలం అన్నది దేవుని యొక్క ఆలోచన, ఆయన క్యాల్కులేషన్లో ఉంది. కాబట్టి అందులోకి వెళ్ళక్కర్లేదు. నేనెప్పుడు దేవుడు ఒక విషయాన్ని మనకు మరుగు చేశాడంటే మరుగ్గా ఉంటేనే మంచిది. రీసెర్చ్ చేయడంలో ప్రయోజనం లేదు. రీసెర్చ్ చేస్తున్నామంటే తప్పు చేస్తున్నామని అర్థం. నేను నీకు ఒకటి ఇవ్వలేదన్నప్పుడు అది మనకి కావాలని చెప్పి అడగడం, ఆయనకి తెలియకుండా అది తీస్తున్నామంటే దానికి మరొక పేరు. సో ఆ విధంగా. సో ఈ 20వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు మీరు చూసినట్లయితే, మరియు పెద్ద సంకెళ్లను చేతపట్టుకుని అగాధము యొక్క తాళపు చెవిగల యొక్క దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఆదిసర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘటసర్పమును పట్టుకుని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేశాను. సీల్. మొదటిగా అపవాదిని ఎవరు బంధిస్తారంటే ఒక దూత. గత ఎపిసోడ్లో మనం తేటగా చెప్పాను. అర్థమయ్యేలా చెప్తున్నాను. గత ఎపిసోడ్ చూసిన వారు ఈ ఎపిసోడ్ చూస్తేనే స్పష్టంగా ఈజీగా అర్థమవుతుంది ఎందుకు దూత బంధిస్తున్నాడు. దేవుడు బంధించలా. దేవుడిప్పుడు సాతానును తరుముతాడు, దగ్గరకు రావద్దు పొమ్మంటాడు. కాని వానిని బంధించాలన్నప్పుడు ఎవరు బంధిస్తున్నారంటే ఒక దూత. ఒక రౌడీ షీటర్ను అలాంటి వ్యక్తిని పట్టుకోవాలంటే ఆ స్టేట్ యొక్క లేక దేశము యొక్క నాయకుడు వెళ్ళి పట్టుకోను. వాణ్ణి పట్టుకోవడానికి పోలీసో మిలిటరీయో ఉంటుంది. వారికి చెప్తే వారు పట్టుకుంటారు. సో వీణ్ణి ఎవరు పట్టుకుంటున్నారంటే ఒక దూత పట్టుకుని ఉంచుతున్నాడు. ఎందుకు వీడు త్రోయబడిన దూత. రెండవది, వీరిలో ఎవరు బంధించగలరు అని అడిగినట్లయితే ఒక ప్రధాన దూతే ఇది చేయగలడు. అన్ని దూతలు వీణ్ణి పట్టుకోలేరు. అది ఉంది. వీడు అటువంటి ఒక రౌడీ. మీరు బైబిల్లో దానియేలులో చూస్తే ఆ దానియేలు వద్ద సమాధానం ఇవ్వడానికి ఒక దూత వస్తాడు, ఏంజెల్ వస్తాడు. ఆయన ఒక మెసెంజర్. ఆయన వచ్చినప్పుడు ఆయన చెప్తాడు, నీవు అడగనారంభించినప్పుడే నీకొచ్చి సమాధానం వచ్చింది. అవును, ఎగ్జాక్ట్లీ. అందులో సమాధానం వచ్చింది. అయితే 21 దినాలు నిన్ను కలవకుండునట్లు పారసీకుల రాజ్యాధిపతి నన్ను ఎదిరించాడు. అప్పుడు నాకు సహాయం చేయడానికై ఒక మైకేల్ వచ్చాడు. మికాయేల్ ఒక ప్రధాన దూత. ఎందుకు ఈ దూత అక్కడ యుద్ధం చేయలేకపోయింది? మరి ఆ లెవెల్ ఉంటుంది. ఇతను మెసెంజర్. అయితే అందులో లోతైన అర్థం ఉంది. నీవు బిగినింగ్ లో ప్రార్థన చేస్తున్నప్పుడే నేను వచ్చాను. ఆ డే 1లోనే నీకు సమాధానం వచ్చింది. ఈ సంగతి నీకు తెలియజేయకుండా ఇక్కడున్న పవర్ నన్ను ఆపివేసింది. ఈ పవర్ని జయించడానికి నేనేం చేస్తున్నాను? ప్రధాన దూత. ఇప్పుడు ఒక పోస్ట్ మ్యాన్ వస్తున్నాడు, అతను సెంట్రల్ గవర్నమెంట్ స్టాఫ్. ఒకరు మిలిటరీ నుండి వస్తున్నారు, అతను సెంట్రల్ గవర్నమెంట్ స్టాఫ్. ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నా, ఇద్దరు ఒక గవర్నమెంట్ స్టాఫే. అయితే ఇతను తుపాకీ తీసుకుని యుద్ధం చేయలేడు, అయితే అతను తుపాకీతో యుద్ధం చేయొచ్చు. అదేలాగా ఇతను చెప్తున్నాడు, నేను నీకు సంగతిని అందించడానికి వచ్చాను, అయితే ఇవ్వకుండా ఎదిరింపబడ్డా. నేనితని పిలిచాను, ఇతను నాకు దారి క్లియర్ చేసిచ్చాడు అని చెప్పాడు. ఇది ప్రోటోకాల్ అక్కడ. అప్పుడు అదే సంగతి ఇక్కడ జరుగుతుంది. ఈ పిశాచిని బంధించాలన్నప్పుడు దూత పట్టివేస్తున్నాడు. సో దీన్ని మనము ఇక్కడ స్పష్టంగా తెలుసుకోవాల్సిన విషయం ఉంది. వాడు ఏది చేసినప్పటికీ దూతల కేటగిరీయే తప్ప దేవునికి ఈక్వల్గా రాలేడు. రెండవది, దేవునికి ఈక్వల్గా రాలేడు.
మనకి ఈక్వల్గా రాలేడు. ఎందుకంటే మనం వానికంటే తక్కువ వానిగా సృజింపబడినప్పటికీ నా తండ్రి గొప్పవాడు, నేను నా తండ్రి కుమారుడు అవటం వల్ల ఆయనకు పనివాడు, నాకును పనివాడు. ఇంకా చెప్పాలంటే నన్ను టచ్ చేయాలంటే అక్కడ పర్మిషన్తో రావాలి, అక్కడ మాట్లాడి రావాలి, అని చేయాలి. ఇప్పుడు నా తండ్రి తన రక్తంతో విమోచించి ఆయన పుత్రుడగుటకు అధికారం ఇచ్చాడు. సాతాను పనిచేసేటువంటి ఆత్మలు. సో ఆ పనిచేసే ఆత్మలు పనిచేసేవారిగానే ఉండగలరు గాని నా వంటి పుత్రునిగా మారడానికి కుదరదు. సో ఈ యొక్క అండర్స్టాండింగ్ ఖచ్చితంగా కావాలి. వీనిని బంధించి ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అన ఆ ఘట సర్పమును ఎందుకు దీని గురించి చెప్తున్నామంటే ఇందులో అనేక విషయాలున్నాయి. ఈ ఓల్డ్లో ఉండే అపవాది సాతాను అన్ని కూడా ఎవరని అడిగితే ఏదేనులోని ఆది సర్పమే. అదే క్యారెక్టర్ ఒకే క్యారెక్టర్ అనడానికి మొత్తము 6000 సంవత్సరాల వాని క్యారెక్టర్ ఒకే లైన్లో చెప్పడం జరుగుతుంది. అపవాదనియో సాతాననియో మీరైతే ఏవైనా పేర్లు పెట్టుకోండయ్యా, అయితే అందరూ కలిసి అతను ఒకడేనండి అనేటువంటిదే. మన దేవుడు ఎలాగైతే ఒకడో సాతాన్ అతను ఒకడే, అతని కింద దూతలు ఉన్నారు, కాని అనేక మందిని వాడు పెట్టుకుంటాడు. అపవాది సాతాను ఘట సర్పము ఇలా ఏదైనా కానివ్వండి, ఆది సర్పమైన ఘట సర్పము. ఈ మాటలో ఒక చిన్న విషయాన్ని గమనించండి, ఆ జనులకు ప్రయోజనంగా ఉంటుంది. ఇప్పుడు ఏదెనులోనైతే సర్పమే, అవునా? సర్పమే. అయితే ఇక్కడ 2వ వచనంలో ఏముందంటే 2వ వాక్యం ఇంగ్లీష్లో చదవండి. సర్పెంట్ అంటే అండ్ హీ లేడ్ హోల్డ్ ఆన్ ది డ్రాగన్ ద సర్పెంట్ ఆఫ్ ఓల్డ్ హూ ఇస్ ద డెవిల్ అండ్ సాటన్ అండ్ బౌండ్ హిమ్ 1000 years. ఎలా సర్పెంట్ డ్రాగన్ అయింది? దేవుడేం చెప్తున్నాడంటే ఏదెనులో మనమిది లౌకికంగా తీసుకుంటున్నాం. నీవు బ్రతుకు దినములన్నీయూ మన్ను తిందువు అని చెప్పబడు. అవునా? కర్స్ చేస్తున్నాడు. అప్పుడు మనం ఏమనుకుంటామంటే అదేదో మన్ను తినబోతుంది అని అనుకుంటాం. అది తినేటప్పుడు ఏదో మన్ను ఉండబోతుంది. మనం తినే దాంట్లో కూడా మట్టి ఉంటది. మీరు ఉత్తినే వెళ్లి వేరుశనక్కాయలు తిని చూడండి, లేక క్యారెట్ లాగి అక్కడే తిని చూడండి, అందులో కొంత మట్టి ఉంటది. కడిగినా అందులో కొంత ఉంటది చూడండి. అక్కడ ఏం చెప్పబడుతుందంటే బ్రతుకు దినములని మన్ను తిందువు అన్నది మనిషి యొక్క పవర్. మానవునే మట్టితో చేశాడు దేవుడు, డస్ట్. సో వీడు మనిషిని తింటూ 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 మనిషి పవర్ దేవుడిచ్చింది తీసేసుకున్నాడు. మీరు గత ఎపిసోడ్లో అడిగారు ఎలా అతనికి ఈ శక్తి వచ్చిందని చెప్పి. ఈ మనిషి యొక్క శక్తిని పొంది పొంది వీనికి శక్తి లేదు, వీడు త్రోయబడినవాడు. అక్కడున్న పవర్ వీడు దొంగిలించాడు. ఆ పిల్లలకిచ్చిన ఆహారం వీడు తిన్నాడు, వీడు స్ట్రాంగ్ అయ్యాడు. కొన్నిసార్లు చూస్తే పిల్లలకి స్కూల్కి మనం ఆ లంచ్ ఇచ్చి పంపుతాం, మన పిల్లాడు వీక్గానే ఉంటాడు. ఏంటంటే అక్కడికెళ్ళి షేర్ చేసి తింటానంటూ అందరూ వీడి దగ్గర తీసుకుని తింటారు. వీడు ఎవరిదే తిండవు, వీడికి ఇష్టం లేదు. వీడు జెంటిల్మ్యాన్. అందరూ వీడి దగ్గర తిన్నట్టుగా అదేవిధంగా సాతాను దేవుడు మనిషికిచ్చినవన్నీ ఏం చేశాడు? దొంగలించాడు. ఆదాం దగ్గర నుండి రావాల్సిందే వాడు తీసుకున్నాడు. సర్పం ఘట సర్పంగా మారిపోయింది. ఇప్పుడు ఘట సర్పాన్ని పట్టుకునేటువంటి అధికారం నార్మల్గా ఎవరికీ లేదు, ఒక దూత ఏంజెల్కే ఉంది. అతని 1000 సంవత్సరాలు బంధించడం అయింది. ఎందుకు 1000 సంవత్సరాలు? 1000 సంవత్సరాలు బంధించడానికి కరెక్ట్ గా డీటెయిల్డ్ గా రాయబడి ఉంది ఆ మిలేనియం. ఎందులకైనా కారణమంటే ఇప్పుడు ఆ యొక్క 1000 సంవత్సరములు పరిపాలించడానికే దేవుడు ఆదాముకి ఒక టైం లిమిట్ అనేది ఇచ్చి ఉన్నాడు, ఏలుడి అని చెప్పేసి. అందులో ఆదాము వచ్చి 930 సంవత్సరాలు. అందులో ఆదాము యొక్క కాలం వచ్చి 930. కానీ ఆ 930 years కూడా ఆదాము ఏలలేదు, ఏదేను నుండి బయటకు వచ్చిన తర్వాత. ఎందుకు? ఇందులో అనేక విషయాలున్నాయి చూడండి. 930 years అనే క్యాల్కులేషన్ ఎందుకు వచ్చింది? అతను చనిపోవడం వల్ల ఆ సంవత్సరాల లెక్క వచ్చింది. ఇప్పుడు మీకు మరణమే లేదనుకోండి, మీరు బర్త్డే ఎలా లెక్కిస్తారు? కరెక్ట్. మీకు డెత్తే లేదు, మీరెందుకు లెక్కిస్తారు? అవునా? డెత్ అనేది ఉండడం వల్ల లెక్కిస్తున్నారు. కన్ఫర్మ్గా తెలుస్తుంది. ఇప్పుడు 1, 2, 3 సంవత్సరాలని 70, 80, ఇంకొక 10 సంవత్సరాలు ఉంటాడండి. అలా చెప్పుకుంటూ వస్తాం. 70 అధిక బలం ఉంటే 80. తర్వాత మనం మరణించేటప్పుడే దాని కంక్లూషన్కి వస్తుంది. 80 సంవత్సరాల్లో చనిపోయాడు, 100 సంవత్సరాల్లో చనిపోయాడు. చనిపోకపోతే ఏమవుతుంది? లెక్కించడం ఆపుతాం. ఆ తర్వాత ఇంకెందుకు ఎంచాలి? అవసరమే లేదు కదా. అప్పుడు 930 yearsని ఎందుకు లెక్కించారంటే ఆ తర్వాత డెత్ అనేది వచ్చింది. డెత్ ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడు పండు తిన్నాడో అప్పుడే డెత్ ఆరంభం అవుతుంది. అప్పటి నుండే మరణమనే కాన్సెప్ట్. అప్పటి నుండి 930 years. సో తిన్నప్పటి నుండి అతని బానిస, పరిపాలించలేదు. ఈ పరిపాలన యేసు జరిగిస్తాడు. చనిపోవడానికి ఆ పరిపాలనకు ముందు ఒక టెస్టు, రాజు కావడానికి ముందు ఒక ఎలక్షన్. ఒక ఎలక్షన్లో మీరు ప్రూవ్ చేయాలి. అదేవిధంగా మీరు ఏలుడి అని చెప్పి వీణ్ణి పంపుతున్న లోనికి సాతాన్ని నువ్వు ప్రూవ్ చేయమంటున్నాడు. ఇతను ఓడిపోయాడు. ఇప్పుడు యేసు దగ్గర అదే టెస్ట్ వస్తుంది. ఎక్కడొస్తుంది? ఆయన వచ్చి 4వ అధ్యాయం మత్తయిలో అడవికెళ్ళిన 40 దినాల తర్వాత. ఇప్పుడు ఆ టెస్ట్ని గమనించండి.
ఇతను ఆదాం, మొదటి ఆదాం, ఇతను మన రెండోవాడు. మొదటి ఆదాముని పండు తినమన్నాడు. రెండవ ఆదాము రాళ్లను అప్పంగా మార్చమన్నాడు. సరేనా? మొదటి ఆదామును తినుదినమున నీవు చావనే చావవు అన్నాడు. రెండవ ఆదాం యేసు దగ్గర పైనుండి దుమ్ముకు నీవు చావవు అన్నాడు. అలాగే మూడవది ఆదాముతో నీవు తింటే దేవతల వలె ఉంటావు, భయంకరమైన ఆశీర్వాదం అని చెప్తాడు. ఈయన రెండవ ఆదామైన యేసుతో చెప్తున్నాడు, నీవు నా పాదములకు మ్రొకితే ఈ మహిమంతా నీకిస్తానంటాడు. ఆశమాటలే, ఇది ఆశమాటలే. ఒకే టెస్టు, విషయమే వేరు, ఫార్మెట్ వేరు, సేమ్ టెస్ట్. ఆబ్జెక్టివ్ క్వశ్చనే షెఫ్లై, వేరే క్వశ్చన్ వేరే ఆన్సర్. అయితే ఆ సిస్టమ్ ఒకటే సిస్టమే. ఇప్పుడు వాడు ఓడిపోయాడు, ఈయన గెలిచాడు. ఓడిపోయిన తర్వాత 930 సంవత్సరాలు బానిసగా ఉండాడు, అతను చనిపోయాడు. ఈయన గెలిచాడు, 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు, వాడు బానిసయ్యాడు. ఇంకా చెప్పాలంటే ఈయన జయించడానికి ఆదామును సృష్టించాడు. అవును, వాడిని జయిస్తాడని. దేవుడు ఓడించడానికి ఎవరిని సృజించాల. వాడు ఓడిపోయాడు, వీడు 930 సంవత్సరాలు ఆదాముని వెళ్ళాడు. ఆదాము బానిసయ్యాడు. అయితే యేసు జయించాడు, ఇప్పుడు 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు. అయితే మనం ఇలా అర్థం చేసుకోవచ్చా? స్పిరిచువల్ స్టాండర్డ్లో మనం పైపైకి వెళ్ళగా మనలో ఒక్కొక్క విషయం జయించే విషయంగా మారుతుంది. స్పిరిచువల్ స్టాండర్డ్ ఇంక్రీజ్ చేయడానికే ఈ బైబిల్, అలాగే మన స్పిరిచువల్ స్టాండర్డ్ ఇంప్రూవ్ అవుతుంది. అవును, ఒక స్పిరిచువల్ స్టాండర్డ్ని అందులో ఇంక్రీజ్ అవుతున్నారంటే మీరు జయించారని అర్థం. ఎందుకంటే ఎగ్జామ్ లేకుండా మరో స్టాండర్డ్కి వెళ్ళలేదు. అయితే ఫైట్ టఫ్గా ఉంటుంది, కానీ టఫ్ అవుతూనే వెళ్తుంది. ఇప్పుడు యేసు దగ్గర ఉన్నటువంటి ఆ స్పిరిచువల్ స్టాండర్డ్ యొక్క ఆ టెంప్టేషన్ ఆఫ్ క్రైస్ట్ అని చెప్తాం కదా, అక్కడ గమనించండి. మొదటిగా యేసుని అడిగింది ఆహార విషయం. ఇప్పుడు లెవెల్ మారుతుంది. ఎక్కడికి తీసుకెళ్తున్నాడంటే శిఖరానికి తీసుకెళ్తున్నాడు, దేవాలయ శిఖరానికి, కొంత పైకి తీసుకెళ్తున్నాడు. ఆటిట్యూడ్. ఇక్కడ యేసు జయించాడు అతనిపై, కింద దుమకనని చెప్తాడు. ఇప్పుడు మరో లెవెల్ చూడండి, కొండపైకి తీసుకెళ్తున్నాడు. అప్పుడు క్రింద నుండి పైకి తీసుకెళ్లే కొద్దీ టెస్ట్ పైకి వెళ్తుంది, స్టాండర్డ్ పైకి వెళ్తుంది, చెప్పే విషయం పైకి వెళ్తుంది, విజయం హెవీగా ఉంటుంది, విక్టరీ హెవీగా ఉంది. సో ఇవన్నీ కూడాను కాంబోలాగా అర్థమైంది. మీరు పైకెళ్ళాలి, అంతకుముందు ఒక టెస్ట్ ఉంటుంది, అది జయించాలి. జయించి పైకెళ్ళేప్పుడు అంతకంటే ఆశీర్వాదం వస్తుంది. అక్కడ ఒక టెస్ట్ ఉంటుంది, అది అంతకంటే గొప్ప టెస్ట్గా ఉంటుంది. ఆ టెస్ట్ని జయించేప్పుడు గొప్ప ఆశీర్వాదాలు వస్తాయి. అలా దానికి మధ్యలో జయించాలంటే స్పిరిచువల్ స్టాండర్డ్ ఇంక్రీజ్ అవ్వాలి. ఫైనల్ టెస్ట్ డెత్, అది కూడా క్రైస్ట్ జయించాడు, క్రైస్ట్ గెలిచాడు. సిలువలో ఉన్నప్పుడు ఎన్ని ప్రశ్నలేశారు, ఎంత టెంప్టేషను. నీవు దేవుని కుమారుడైతే క్రిందికి దిగిరా, అక్కడ కూడా. అక్కడను రెండవది ఆయన్ని ఒత్తిడి పాలు చేయడం, ఏలి అని పిలుస్తున్నాడు, ఆయన్ని వెక్కిరించారనుంది. ఇంతటిని విని సహనంగా ఉండాలి, అదే అక్కడ టెస్టు. సో ఈ విధంగానే సాతాన్ని బంధించి 1000 ఏండ్లు దేవుడు పరిపాలించబోతున్నాడు. ఈ 1000 సంవత్సరాలు సాతాను పాతాళంలో ఉంటాడు అని వాక్యం చెప్తుంది. ఈ పాతాళంలో వాడెందుకుంటున్నాడంటే, పాతాళంలో 2 భాగాలున్నాయి. ఇప్పుడు ఒక స్థలంలో మీరు లూకాలో చూసినట్లయితే యేసుని ఒకడు అడుగుతున్నాడు, సాతాను అడుగుతున్నాడు, మమ్మల్ని దయచేసి పాతాళానికి పంపించొద్దు. అవునా? ఇక్కడ అగాధానికి వెళ్ళినట్టుంటది. పాతాళంలో 2 ఉన్నాయి. ఏంటంటే ఒక 4 రకాలు చెప్తారు. ఒకటి టాట్రస్, హేడ్సు, అబిసు, గెహెనా. ఇవి 4 గ్రీకు పదాలు. ఒకటి పాతాళము, పాతాళపు గొయ్యి, అగాధము, నరకం. అందరూ నరకమంటే ఒకటే అనుకుంటున్నారు. పాతాళము, పాతాళపు గొయ్యి, అగాధము, నరకం. అక్కడ కూడా డిఫరెంట్ లెవెలున్నాయి. అగాధము సంఖ్యలతోనే సాతానును కట్టిపెడతాడు, అక్కడున్నది బయటికి రాలేదు. ఆ స్థలం వద్దకే పంపించదని చెప్పి యేసు దగ్గర పిశాచి ఏడ్చింది. మరొక పాతాళముంది, సాతాను వెళ్లడం రావడం, వాళ్ళ స్థలం, పోయి తిరిగొస్తారు, వెళ్ళి వస్తారు. మరొకటుంది పాతాళము, పాతాళపు గొయ్యి. మరొకటొచ్చి ఆ అగాధము, ఇంకొకటి నరకం. నరకం చివరిగా ఓపెన్ అవుద్ది, అంటే న్యాయ తీర్పు అనంతరం. సో ఇప్పుడు వీన్ని ఎక్కడ కట్టిపెట్టారంటే వెళ్ళి వచ్చే చోటే కట్టిపెట్టి ఉంచారు. 17వ అధ్యాయం 7, 8, 9 వచనాలు చూస్తే అది పాతాళం నుండి లేచి వచ్చే మృగము అని ఉంది. వెళ్ళి వచ్చే స్థలం ఒకటుంది, తిరిగి రాలేని స్థలం ఒకటుంది. మనుషులు మరణించినట్లయితే దుర్మార్గులు వారుండే పాతాళం ఒకటుంది, నరకముంది. సో ఈ 4 స్థలాలున్నాయి. టాట్రూస్, హేడ్స్, అబిస్సు, గెహెనా అని చెప్తారు. ఈ 4 ఉన్నాయి. సో వీణ్ణి తీసుకెళ్లి పాతాళంలో ఉంచుతున్నారు. తిరిగి వచ్చేటువంటి స్థలంలో ఏం చేస్తున్నారు? బంధించి పెడుతున్నారు. తిరిగి 1000 సంవత్సరాల తర్వాత రావాలి. 1000 సంవత్సరాల తర్వాత తిరిగి రావడానికి కారణముంది. సో దేవుడు 1000 సంవత్సరాలు సాతాను లేని భూమిని ఏం చేయబోతున్నాం? ఆ 1000 సంవత్సరాలు చూడబోతున్నాం. ఇదొచ్చి ఆదామునకు ఇవ్వబడినటువంటిది. అతను 1000 సంవత్సరాల భూమిలో ఎటువంటి ఉపద్రవం లేకుండా పాలించాలి. అయితే ఎలా పాలించాలి? వానిని జయించి పాలించాలి, సర్పాన్ని జయించి పాలించాలి. అతను సర్పం దగ్గర ఓడిపోయాడు, అందువల్ల పరిపాలన లేకుండా పోయింది. ఇప్పుడు యేసు సర్పాన్ని జయించాడు,
జయించాడు కాబట్టి పాలన జరుగుతుంది. సో అదే ఈ 1000 ఏండ్ల పరిపాలనకు ముందుగా సాతాన్ని బంధించి పాతాళంలో ఉంచేటువంటి ఒక కారణం. రెవల్యూషన్ 20లో మీరు ఈ మొదటి 3 వెర్సెస్ చదువుతుంటేనే ఇన్ని డీటెయిల్స్ వస్తున్నాయి. ఇందులో ఒక ఫండమెంటల్ క్వశ్చన్ ఉంది. ఈ రెవల్యూషన్ చాప్టర్ 20లో మనం 1, 2, 3, 4, 5 అని చదవాలా, లేదా దీనికి వేరే సీక్వెన్స్ ఏదైనా ఉందా అనేదే నా ప్రశ్న. ఇప్పుడేంటంటే ఇప్పుడు చదివే వారికి ఈజీగా ఉండడానికి ఇప్పుడు మీరు అడిగిందొచ్చి వారికి చాలా యూస్ఫుల్గా ఉంటది. ఏంటంటే 1, 2, 3 వచనములు, దానితో కలిపి వారు చదవాల్సిన వాక్యం 7, 8, 9. ఓకే, 3 తర్వాత 7, 8. అవును. ఇప్పుడు ఈ వాక్యాన్ని 2వ వచనం నుండి చదువుతాను. అతడు ఆదిసర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘటసర్పమును పట్టుకుని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేశాను. అటుపిమ్మట వాడు కొంచెము కాలం విడిచిపెట్టబడవలెను. 7వ వచనం 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును, భూమి నలుదిశలయందుండు జనములను అని కొనసాగింపుగా చదువుతాం. మధ్యలో ఉన్న 4, 5, 6 వచనాలను చూసినట్లయితే దీనితో సంబంధం లేనిది. ఇది ప్యారలల్ గా ఆ 1000 సంవత్సరములు వాడు పాతాళంలో ఉన్నప్పుడు భూమిలో జరిగే ప్యారలల్ సీన్. వాడక్కడ పాతాళంలో ఉన్నాడు, భూమిలో ఇది జరుగుతుంది. ఆ 1000 సంవత్సరాల తర్వాత విడుదలవుతాడు, ఈ 1000 సంవత్సరాల తర్వాత ఇది జరుగుతుంది. సో దీని యొక్క ఆ ఎడిటింగ్ లో 2 పాటలు ఒకేసారి జరుగుతున్నట్టుగా 2 విషయాలు చెప్పబడుతున్నాయి. సో 1000 సంవత్సరాల తర్వాత ఎందుకు విడుదల కావాలి? అది ఎంతో ముఖ్యమైన ప్రశ్న కదా. ఇప్పుడు అపవాదిని జయించాడు, యేసు జయించాడు, మరి ఎందుకు విడిచిపెట్టబడ్డాడు? 1000 ఏండ్ల పరిపాలన ముగిసిన తర్వాత ఎందుకు విడుదల కావాలి? సరే, దానికి ముందున్న అధ్యాయాలు చూశాం. అంత్యక్రీస్తును అబద్ధబోధకులను నరకంలో పడేసినట్టుగా చూస్తున్నాం. వీణ్ణి ఇంకా ఎందుకు నరకంలో వేయలేదు? ఆ క్వశ్చన్ వస్తుంది కదా. నేను మీకు గత ఎపిసోడ్లోనే ఒక విషయాన్ని చెప్పాను, అది మీకు జ్ఞాపకం ఉందనుకుంటాను. సాతానొచ్చి శోధకుడు. అవును, అందుకే దేవుడు వాడిని ఉంచాడు. టెంప్టర్ ఏదైనా నుండి అందుకే యూజ్ చేస్తున్నాడు. పంపుతాడు, ఆదాము చెక్ చేయబడతాడు. తర్వాత చివరిగా యేసును చెక్ చేయడం జరుగుతుంది. తర్వాత అపోస్తలులు అందరినీ టెంప్ట్ చేస్తూ ఉంటాడు. పడిపోయేవారు తిరిగి రాకుండా పోతారు. కొందరు పడి లేచేవారిగా ఉన్నారు, కొందరు వాణ్ణి జయించేవారిగా ఉన్నారు. ఇప్పుడు ఆదాము పడిపోయాడు, తిరిగి రాలేదు. తర్వాత దేవుణ్ణి క్షమాపణ అడిగినట్లేదు. యేసు అతని దగ్గర పడలా, జయించాడు. ఇప్పుడు దావీదు కొన్నిసార్లు వాడిని జయిస్తున్నాడు, కొన్నిసార్లు పడుతున్నాడు. ఎందుకంటే వాక్యంలో దావీదు ప్రజల్ని లెక్కించడానికి సాతాను పురికొలిపాడనుంది. ఇది దావీదు విషయంలో జరిగింది. సాతాను డైరెక్ట్గా ఇంటర్ఫేర్ చేసినటువంటి మనిషి అతడు. అలా పురికొలిపినప్పుడు అతను పడతాడు, ఆ తర్వాత మనసు మారి తిరిగి వస్తున్నాడు. సో 3 కేటగిరీలున్నాయి. సో ఇప్పుడు విడుదలైన సాతాను ఎందుకు విడుదల కావాలంటే, ఈ 1000 సంవత్సరములను యేసు ఎవరిని పాలిస్తాడు? యేసు ఎవరిని పరిపాలిస్తాడు అంటే, శరీరముగా ఉండే 1,44,000 ఇశ్రాయేలీలను ఏల్తాడు. 12 గోత్రములు, ఒక గోత్రానికి 12,000 మంది. ప్రకటన 7వ అధ్యాయంలో 1 నుండి 8 వచనాల్లో చెప్పబడింది. పాలన చేస్తాడు. అలాగా పరిపాలించబోయేటువంటి ఈ 1,44,000 మంది శరీరంలో ఫలించి అభివృద్ధి పొందుతారు. ఎలాగ నోవాహు జలప్రళయం తర్వాత ఆ ముగ్గురును భూమిని నిండించినట్టుగా వీరు ఫలించి అభివృద్ధి పొందుతారు. అయితే పాలించే యేసయ్య ఏ ఫామ్లో ఉంటాడు? రూపాంతరం చెందిన రూపాంతరములో ఆయన స్పిరిట్లో ఉంటాడు. వీరు ఫ్లెష్లో ఉండబోతారు. ఇదే కాంట్రవర్సీ. అవునా? ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇండియాలో ఇండియా వారిని భారతీయుడు పాలించాలి, అమెరికాలో ఉండేవారిని అమెరికన్ పరిపాలించాలి. ఇదే ఒక ప్రొసీజర్ అనుకోండి. ఆ సిటిజనే పరిపాలించాలి. అలాగున్నప్పుడు భూమిలో ఉండేటువంటి ఫ్లెష్లో ఉండేటువంటి వీరిని పరలోకము నుండి వచ్చిన ఒక టీం, మనకే ఆయన దేవుడును పరిశుద్ధులైనవారు, వీరి మట్టుకైతే ఒక టీం మనల్ని కాపాడటానికి వచ్చింది. ఎవరి నుండి? ఈ భూమిలోని సర్వాధికారి నుండి కాపాడటానికి వచ్చారు. ఇప్పుడు హిట్లర్ నుండి కాపాడటానికి హఠాత్తుగా రష్యా నుండి స్టాలిను, ఇటు ప్రకొచ్చి ఇతను ఇంగ్లాండ్ ప్రధాని, అందరొచ్చారు. మొత్తంగా వచ్చారు. చర్చిల్, అలైడ్ ఫోర్స్ అందరొచ్చి కాపాడారు. అప్పుడు జనులే వీరిని ఏం చేశారు? అక్సెప్ట్ చేశారు. ఆనాటికి జర్మన్ ప్రజలే అక్సెప్ట్ చేశారు. జర్మనీ విభజనకు ఒప్పుకున్నారు. ఈస్ట్గాను వెస్ట్గాను విభజించారు. మమ్మల్ని మీరు హిట్లర్ నుండి కాపాడారు. సో ఈస్ట్ జర్మనీ వీరి కంట్రోల్కి, వెస్ట్ జర్మనీ ఆ యూరోపియన్ కంట్రోల్కి వెళ్ళింది. వీటన్నిటిని ఒప్పుకున్న జనులు ఒక కాలంలో అగేన్స్ట్గా నుంచున్నారు. 1990s తిరిగి లేచారు. మా దేశాన్ని ఎందుకు విభజించారు? మధ్యలో ఎందుకు బెర్లిన్ గోడను కట్టారు? పడగొట్టండి. ఇదే కాన్సెప్ట్ మరలా తిరిగి ఆలోచించండి. ఆకాశం నుండి వీరేం చేస్తున్నారంటే, ఒక డిక్టేటర్ నుండి ప్రజలను కాపాడుతున్నారు. అతడు 7 సంవత్సరాలు కఠినంగా పరిపాలిస్తాడు. కాపాడుతున్నారు. ఎవరంటే ఆకాశం నుండి వచ్చిన టీం వారు కాపాడుతున్నారు. మన ప్రభువును పరిశుద్ధులందరూను, వారిని పరలోకం నుండి ఒక టీం వచ్చి కాపాడుతుంది. ఈయన యేసు. చెప్తున్నాం, చూస్తున్నాం. అవును, ఈయన యేసు. ఈయన్ని మన వాళ్ళు సిలువ వేశారు. ఒక పీరియడ్ తర్వాత 1000 సంవత్సరాలు అన్నప్పుడు ఒక 10 జనరేషన్స్ తర్వాత, ఒక 8 జనరేషన్స్ తర్వాత ఇప్పుడేం చేస్తారు? ఇలాగ జరుగుతున్నప్పుడు వారు స్పిరిట్లో ఉన్నారు, మనకి వారికి సంబంధం లేదు. ఇప్పుడు తిరిగి వారికి ఆ ఆలోచనలు వస్తుంటాయి.
ఆ 1000 సంవత్సరాలు కరెక్ట్గా ముగిస్తుంది. ముగింపులో సాతాను విడిచిపెట్టబడి ఈ 1000 సంవత్సరములు ఈ జనులు నమ్మకముగా ఈయన్ని ప్రేమించి ఉండారా? అక్కడొక టెస్ట్. ఆ టెస్ట్. ఎందుకంటే పరలోకానికి ఎందుకు మనుషులను సెలెక్ట్ చేస్తున్నాడు? మనం ఫస్ట్ చూశాం. ఆల్టర్నేట్ ఆఫ్ సాతానునకు అతడి దూతలకును. అప్పుడితను నమ్మకంగా ఉన్నాడా, లేకపోతే ఏదో ఆశతో, ఒక పదవి ఆశతో వచ్చాడన్నదే టెస్టు. అప్పుడు వీరందరూ నిజముగా 1000 సంవత్సరములు ప్రేమించారా, లేక భయపడుతూ, లేదా ఏదో ఒక ప్రలోభానికి భయపడుతూ, లేక యేసుకు భయపడుతూ ఉన్నారా? ఈ టెస్ట్ని జరిగిస్తాడు. ఆయన ఈ కాలంలో చేస్తున్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? 1000 సంవత్సరం తర్వాత సాతాను విడిచిపెట్టబడతాడు. ఎందుకు? అతడెవడు? శోధించేవాడు, టెస్ట్ చేసేదేవాడు. ఇప్పుడు వాడిని విడిచి తిరిగి టెస్ట్ చేయి, ఇప్పుడు చెయ్యి. 1000 సంవత్సరాలయ్యింది, నేను భూమిని పాలించాను, ఒక గ్రూపుని నాకంటూ నియమించుకున్నాను, ఇప్పుడు నువ్వు టెస్ట్ చేయి. టెస్ట్ చేయడానికి వాడిని ఎందుకు పంపుతున్నాడంటే, ఒకటి వాడికి మెసేజ్, నేనొక టీం ఫామ్ చేశాను, ఇంకొకటి నా టీంలో ఎవరెవరు నీ వాళ్ళున్నారు అది చెక్ చేస్తున్నాడు. ఎందుకంటే హఠాత్తుగా ఇటువంటి రిఫార్మర్ లేస్తున్నాడనుకోండి, ఒక పరిపాలన జరుగుతుంది 1000 ఏండ్లగా. రష్యాలో ఒక రాజ్య పరిపాలన జరిగింది. ఆ సమయంలోనే లెనిన్ వచ్చాడు. 1910 నుండి 20 లోపల హఠాత్తుగా లేచాడు అప్పుడు లెనిన్. లేచి కమ్యూనిజం తీసుకొచ్చిన వెంటనే జనులందరూ కూడా ఏం చేశారు? అతన్ని ఫాలో చేశారు. ఒక కూటమి వారు రాజుతోనే ఉండేరు. అదేలాగున ఈ 1000 సంవత్సరములును పరిపాలనలో కింగ్డమ్ రూల్లో ఉన్న వీరు ఒక చోట అట్లే పైకి లేస్తున్నారు యేసుకు విరోధంగా. నేనెందుకు రాజైన జార్ మరి లెనిన్ గురించి చెప్పానంటే, ఇక్కడ ఎవరు ఆ స్థలానికొస్తారంటే మాగోగు వారని చెప్పి ఉంది. మాగోగు అనేది మాస్కోను సూచించేటువంటి మాట. మరలా అదే కాన్సెప్ట్. సో ఇప్పుడు తిరిగి రాబోయేది మాగోగియా, మాగోగు, మెషాక్ అంటే మాస్కో. సో ఇటువంటివన్నీ వీరందరూ ఒకటిగా కూడతారు. ఇప్పుడు వీరికి ఒక టెస్ట్ వచ్చి ఏం చేస్తాడంటే, ఎందుకు వీరందరూ మనల్ని పాలించాలి, వీరందరూ ఏలియన్స్, బయటనుండి వచ్చినటువంటి వారు వీరు, ఇది మన యొక్క దేశము, మన ఫ్లెష్ని చూడండి, వారి యొక్క ఫ్లెష్ వేరే, మన రూల్ వేరే, వారి రూల్ వేరే, మనం తింటున్నాం, వారు తినడం లేదు, మనం నిద్రపోతున్నాం, వారు నిద్రపోవడం లేదు, వీరు పూర్తిగా వేరే గ్రహం నుండి వచ్చినటువంటి వారు, ఒకరోజు మనల్ని పట్టుకున్నారు, ఇప్పుడు మనమందరం వీరికి అగేన్స్ట్గా ఏం చేయాలి? యుద్ధము చేసి ఈ గ్రహం నుండి వారిని ఏం చేయాలి? తరమాలి, ఇండిపెండెన్స్ డే అని చెప్పి కొన్ని కాన్సెప్ట్లు మీరన్నీ చూసుంటారు. అవన్నీ తిరిగి జరుగుతాయి. ఇప్పుడు ఏలియన్స్ నుండి భూమిని కాపాడేట్టుగా తిరిగి 1000 సంవత్సరాలు ముగిసేప్పుడు వీరందరూ యుద్ధం ఆడతారు. యుద్ధము చేయడానికి ప్రజల్ని సిద్ధం చేస్తున్నారు కదా, సిద్ధపరిచే పని సాతాను చేస్తాడు. జనుల మధ్య కలహాన్ని తెస్తాడు. అలాగైన తర్వాత ఇవన్నీ జరుగుతాయి. ఎప్పుడు జరుగుతాయంటే 1000 సంవత్సరములు విడుదలైన తర్వాత. ఇట్లు విడుదలైన తర్వాత ఈ కలహం వచ్చిన తర్వాత ఇప్పుడు రెండుగా విభజింపబడతారు జనులు. ఒక కూటం దేవుని వైపును, మరో ప్రక్క సాతాను వైపు వెళ్తుంది. ఈ విభజనకై సాతానుని అంతం వరకు ఉంచుతాడు. ఇదే లాస్ట్ క్రౌడ్. దీని తర్వాత సాతానుకు పని లేదు భూమిపైన. ఎందుకు? ఆదాము కాలంలో ఒక క్రౌడ్ వెళ్ళింది, నోవాహు. అవును. ఆ తర్వాత ధర్మశాస్త్రపు నిబంధన కాలంలో ఒకటి వెళ్ళింది, ప్యూరిఫైడ్ క్రౌడ్, తీసిపెట్టాడు ఆయన. ఆ తర్వాత కృపాకాలం, మన కాలంలో ఒక క్రౌడ్, వీరందరూ చేరి పరలోకానికి వెళ్తారు. ఇదేలాగా ఉపద్రవ కాలంలో క్రౌడ్, ఇదేలాగున 1000 ఏండ్ల పరిపాలనలో క్రౌడ్. అన్నిటినీ పెట్టుకుని న్యూ గ్యాలక్సీ ఒకటి తయారు చేసి న్యూ గవర్నమెంట్ ఒకటి ఫామ్ చేస్తాడు. దానికి పేరే క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి అనేటువంటిది. తర్వాత దాని గురించి చెప్దాం. ఇప్పుడు సాతాను సంఖ్యల నుండి విడిపించబడిన తర్వాత ఏం జరుగుతుందంటే, చివరి సామ్రాజ్యానికైన చివరి బ్యాచ్ని అక్కడ దేవుడు సెలెక్ట్ చేస్తాడు. అదే అక్కడ చెప్పబడింది. రెవల్యూషన్ చాప్టర్ని డీటెయిల్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. అది మాత్రమే కాకుండా ఎలా చదవాలి, ఏ సీక్వెన్స్లో చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలో చెప్పారు. చాలా విషయాలు మీరు స్పష్టంగా తెలియజేశారు. రెవల్యూషన్ చాప్టర్ 20 ఇంకా ముగింపుకు రాలేదు. మనం తర్వాత దీన్ని పార్ట్ 2లో చూద్దాం, అంటే మరో పార్ట్లో చూద్దాం. తర్వాతి నమోదులో మనం ఎలాంటి విషయాలు చూడొచ్చు? ఇప్పుడు ఇంకా మీరు చెప్పినట్టుగా ముగించలేదు. ఇంకా 2-3 పాటలున్నాయి. 1000 ఏండ్ల పరిపాలన ఒకటి ఉంది. ఇక్కడ ఒక మాటలోనే చెప్పబడింది. అయితే 1000 సంవత్సరాలు ఉంది. అది ఎలాగుండబోతుంది, క్లైమేట్ ఎలాగుంటుంది, వారు ఎలాగ ఉంటారు, వారు ఏమి తింటారు, తర్వాత వారు ఎవరెవరు ఉంటారు, అప్పుడు ఉండే వారి స్వభావం ఎలాగుంటుంది, ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. ఇన్ని ఉన్నాయి. వీటన్నిటినీ చూడొచ్చు. ఈ కాన్సెప్ట్ ఉంది. ఆ తర్వాత న్యాయ తీర్పును గుర్చుంది. సో ఈ జడ్జిమెంట్ ఎవరికి ఎలాగ జరగబోతుంది, ఈ జడ్జిమెంట్ ముగింపులో ఎటువంటి గిఫ్ట్స్ దొరుకుతాయి ప్రజలకి, జడ్జిమెంట్ అంటేనే ఓడిపోయేవానికి జైలును, జయించేవానికి గిఫ్ట్ ఇవ్వబడుతుంది. అవునా? అది ఆ జడ్జిమెంట్ ఉంది. సో ఇవన్నీయును 20వ అధ్యాయం యొక్క స్పెషాలిటీ. మరొక గొప్ప విషయం ఏంటంటే 20వ అధ్యాయంతో కూడా టైం ఫ్యాక్టర్ ముగిస్తుంది. ఈ ఆది అనేటువంటి ఒక టైం ఉంది కదా, ఆది అందు దేవుడు భూమి ఆకాశంలో సృజించాను. ఆరంభం ఉందంటే ముగింపు ఉందని అర్థం. ఆ ముగింపు 20వ అధ్యాయంలో ఉంది. 21 and 22 వచ్చి ఇటర్నల్,
పూర్తిగా అది ఇటర్నల్. అది వేరే అండర్స్టాండింగ్. అది వేరే అండర్స్టాండింగ్. సో దీనితో కూడా మన మనిషి యొక్క కాన్సెప్ట్ అన్ని కూడా ముగింపునకు వస్తుంది హ్యూమన్స్ది. ఆ తర్వాత హ్యూమన్ స్పిరిట్ కాన్సెప్ట్ ఉంటుంది. ఇప్పుడు యేసు ఏ విధంగా ఉన్నాడు అటువంటి విషయాలే ఆ తర్వాత ఉన్నవన్నీ కూడా. సో 20th చాప్టర్ అనేది ఒక విధంగా ముగింపునకు ఒక ముఖ్యమైన అధ్యాయంగా ఉంది. చాలా సంతోషం బ్రదర్ జగన్. ఈ 20th చాప్టర్ని అర్థం చేసుకోవడానికి మీరు చాలా విషయాలు క్లియర్గా, క్లారిటీగా చాలా ఇష్యూలను తెలియజేశారు. రాబోయే నమోదులో ఇంకా క్లియర్గా మనం అర్థం చేసుకుని ఈ 20th ముగించుదాం. ఈ కార్యక్రమానికి మీరు రావడం చాలా సంతోషం. మనం మళ్ళీ మరో కన్క్లూషన్ ప్రోగ్రాంలో కలుద్దాం. కృతజ్ఞతలు, వందనాలు. ప్రైజ్.